హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. పెరటి రుచులు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓకే చిత్ర గారు, మరి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేస్తాం. మరి ఈనాటి మన ఎపిసోడ్లో మన ఆడియన్స్ కోసం ఏ మొక్క చూపిస్తున్నారు క్వశ్చన్ లాగా. ఇదండి. ఓకే, గ్రీన్ ఇది ఫ్లవర్ అండి? ఫ్లవర్ అండి. బడ్స్ మీరు చూడొచ్చు, బడ్స్ చాలా ఉన్నాయి. ఓహో, ఈ గ్రీన్ కలర్ ఫ్లవర్ అనమాట. ఓకే, ఠీకే. అందులో నుంచి బడ్ వస్తుంది. అందులో నుంచి వస్తుంది. అది చెప్పాలంటే ఇక బడ్ అంటే అది ఫ్లవర్ ప్లాంట్. క్లూ అంతకంటే ఇవ్వలేము. ఓకేనా? సో ఆన్సర్ గెస్ట్ చేస్తుందని ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. ఓకే, సో తోటలోకి ఎంటర్ అయిపోదామని. సో ఈ పైప్స్ అన్ని మీ ఇంట్లో కట్టేటప్పుడు ఇవ్వండి. ఇవన్నీ కన్స్ట్రక్షన్ అప్పుడు మన ఇంటి బయట బిల్డర్ క్లియర్ చేయలేదు, మేము ఇంట్లోకి తెచ్చేసుకున్నాం. ఇలా పెట్టుకుంటే సరిపోతుంది, హ్యాపీ. అంటే మా పాలసీస్ గ్రౌండ్ మీద డైరెక్ట్ గా ఏం పెట్టకుండా పెట్టాలి అన్నప్పుడు ఇది కూడా స్టాండ్ లాగా వాడుకుంటున్నాం. యాక్చువల్ కొంతమంది అందరూ కూడా మొక్కలు పెడతారు కదా, కాకపోతే కింద కవర్ చేసి పెట్టుకోవాలి. మొత్తం సాయిల్ ఎక్కువ పడుతుంది. అంటే ఈ టైప్ రూట్ సిస్టమ్ ఉంటేనే అలాంటి పైప్ లో గ్రో చేయడం అవుతుంది. రూట్ సిస్టమ్ ఏ ప్లాంట్ కన్నా రూట్ సిస్టమ్ ఇలా వెళ్తుందా, కింద వెళ్తుందా, డీప్ అన్నది చూసుకొని పెట్టుకోవాలి. మొక్క బేసిక్ మొక్క రూట్ సిస్టమ్ కరెక్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే అలా తగ్గట్టు ఏమైనా ఉంటే పెట్టుకోవచ్చు. ఎస్, ఇది చూద్దాం. సో ఇక్కడండి ఇది మందారా అండి. ఇది మందారా ఏంటి, డబుల్ వచ్చిందా? లేదండి, ఇది ఇలా పక్కన బడ్స్ వచ్చాయి. ఓకే ఓకే, రైట్. ఓ, నేను డబుల్ కూడా ఒక ఫ్రెండ్ ఇచ్చారండి, ఆడు గుర్తుగా ఇంకా కంటిన్యూ అవుతుంది. పూలు పూసినప్పుడల్లా ఆవిడ గుర్తు చేసుకుంటాం. సో మందారాలు అన్ని కూడా స్టెమ్ తోటి 90% ప్రాఫికేట్ అవుతాయి. స్టెమ్ తో లేదు, నర్సరీలో దొరికిపోతాయి, కానీ స్టెమ్ తో గ్రో అయింది అంటే మనకు చాలా హ్యాపీనెస్. సో ఇక్కడ ఇవి శంఖ పుష్పాలు అంటారు కదండి. ఇదిగోండి, ఇవి సీడ్స్ వైట్. ఇవి కూడా మన గార్డెన్ లో ఒకసారి వచ్చాయంటే ఇంకా అక్కడక్కడ అవే సీడ్ పడి వచ్చేస్తాయి. సో ఇందులో బ్లూ ఉంటుంది, పర్పుల్ ఉంటుంది, వైట్ ఉంటుంది. వైట్ అక్కడ బ్లూ ఉంది, ఇంకా పర్పుల్ ఉంటుంది. పర్పుల్ ప్రస్తుతం నా దగ్గర ఫ్లవరింగ్ లేదు. ఇది బ్లూ ఉంది. సో ఒకసారి వచ్చిందంటే కంటిన్యూగా అవి వచ్చేస్తుంది. సో ఇక్కడ వంకాయ అది ఇటాలియన్ బేసిల్ అంటారండి. ఇటాలియన్ బేసిల్ టేస్ట్ చేస్తారా లీఫ్? ఎస్, నేను ఇందాక నేను ఇక్కడ చూస్తుంటే నాకు ఇటాలియన్ బేసిల్ అన్నాక నాకు టేస్ట్ చేయండి. సో దీని ఏంటంటే సలాడ్స్ వాడతాం, సలాడ్ లోకి వాడచ్చు. ఎస్, ఇటాలియన్ బేసిల్. నేను యాక్చువల్గా మీరు ఇటాలియన్ బేసిల్ అన్నాక నాకు వాము స్మెల్ వచ్చింది. ఎందుకు వాము స్మెల్ వచ్చిందా అనుకున్నా, ఇక్కడ టచ్ చేస్తా. ఇవన్నీ కూడా మన గార్డెన్ లో ఇలాగ స్ట్రాంగ్ స్మెల్లింగ్ ప్లాంట్స్ ఉంటే అది కూడా పెస్ట్ కి రిపెలెంట్ అనమాట. అవి ఖచ్చితంగా ఉండాలి. సో ఇవైతే ఇంకా ఇది వెరిగేటెడ్ వర్షన్. ఇది మీరు చెప్తున్నప్పుడు నేను టచ్ చేయగానే టక్కున స్మెల్ వచ్చింది వచ్చేసరికి. ఓకే, సో ఇందులోనే మీ ఫేవరెట్ పసుపు కుంకుమ కూడా వచ్చేసాయి. సో ఇక్కడ అది వంగ. ఇది రాధా మనోహరం అంటారు కదండి, క్రీపర్. ఒక ఫ్రెండ్ ఇచ్చారు. సో ఎట్లా అండి, మీకు ప్లాంట్ ఇచ్చారా లేకుంటే ఎట్లా? కొమ్మ ఇచ్చారు. కొమ్మతో అది వచ్చేస్తుంది, అంటే కొంచెం టైం పట్టింది బట్ వచ్చేస్తుంది. సో మా యాక్చువల్లీ చాలా మంది మనకి చూడండి మన ముందే మంచి ప్రాపగేషన్ పాలినేషన్కి వస్తున్నాయి ఇవి. సో అలాగే ఈ రాధా మనోహర్ ఇంటి ముందు ఏదైతే ఇట్లా ఆర్చ్ ఉంటుందో ఆర్చ్కి పంపిస్తుంటారు కదా. అవును, ఇది స్మెల్ కూడా వస్తుంది, లుక్ వైజ్ కూడా చక్కగా ఉంటుంది. అంటే వాళ్ళు నాకు ఇచ్చినప్పుడు అది ఎలా పెరుగుతుంది అని కూడా నాకు తెలీదు. నేను తీసుకొచ్చి టెర్రస్ లో పెట్టేశాను. ఇప్పుడు నాకు అనిపిస్తుంది కింద కూడా ఇది గ్రో చేయాలి అనేసి. చాలా బాగా వస్తుంది, స్మెల్ కూడా చక్కగా వస్తుంది. సో ఇక్కడ మళ్ళీ రెడ్ బచ్చలి. సో కంపోస్ట్ ద్వారా అక్కడక్కడ పెరిగిపోతుందండి. పెద్ద వైర్ లాగా ఉంది ఇది. అసలు చెప్పాలంటే ఒక వైర్ ఉంటుంది కదా, వైర్ లాగా కనిపిస్తుంది. సూపర్ అండి. సో అలాగే ఎందుకంటే మన దగ్గర ఎక్కువ ఉంటే ఎదుగు ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకి 4 కొమ్మలు కత్తిరిస్తే వాళ్ళు ఆకులు తీసుకొని కొమ్మలు పెట్టేస్తే కూడా వాళ్ళకి చెట్టు బచ్చలు వచ్చేస్తుంది. చుట్టాలకి అండి, మాకు
తప్పకుండా అండి, మీకు కాకుండా. రెడ్ బచ్చలి మా ఇంట్లో కూడా పెరుగుతుంది ఇప్పటి నుంచి. ఓకే, సో ఇక్కడ ఇందులో చుక్కకూర కూడా అది ఎక్కడో పెట్టాను విత్తనము, అందులో చుక్కకూర వచ్చేసింది. ఎలా వచ్చింది అంటే తెలియదు, అక్కడెక్కడి నుంచో పరిగెత్తుకుంటూ వచ్చింది ఇక్కడికి. ఓకే, ఇది పొడవు వంకాయ అండి. ఓహో, అసలు ఈ మొత్తం అట్రాక్టివ్గా ఉంది ఇది. ఎందుకంటే ఇది దిష్టి తగిలేటట్టుంది. ఫుల్ చెట్టు నిండా కాయలు ఉన్నాయి కదా, ఒకసారి చూసి దిష్టి తగులుతుంది చెట్టుకి అంటారు కదా. సో ఇది ఎప్పుడు పెట్టారండి? ఇది ఒక 1 year old ప్లాంట్ అండి. 1 year. ఒక వంకాయ మాత్రం మన దగ్గర ఎక్కువ రోజులు ఉంటుంది. ఒకసారి వంకాయ ప్లాంట్ పెట్టామనుకోండి, దాన్ని ఎన్నిసార్లు మనం ఈల్డ్ ఎప్పటి వరకు ఎట్లా వస్తుందండి? వంకాయ నార్మల్లీ స్టర్డీ అండి, 1 year పైనే ఉంటుంది. డిపెండ్స్, మీరు సీడ్ ద్వారా పెట్టారా, నారు పెట్టారా, దేని మీద పెట్టారా అన్నది డిపెండ్. కానీ 1 year పైనే బాగా ఈల్డ్స్ వస్తాయి. ఇంకా వంకాయ ఈల్డ్ తగ్గింది అంటే మనం అర్థం చేసుకోవాలి, వీక్ అయిపోయింది, ఇంకా తీసేయాలి. అది నార్మల్లీ 1 year ప్లస్ ఉంటుంది లైఫ్. సో వంకాయకి నార్మల్ మనం పెట్టిన సాయిల్ దే సరిపోతుందో దానికైనా బలం ఇవ్వాలండి వంకాయకి? అంటే ఏమన్నా ఫ్రూటింగ్, ఐ మీన్ వెజిటబుల్ కంపోస్ట్ ఇస్తూ ఉండాలండి. కంపోస్ట్ ఇవ్వాలి. కిచెన్ వేస్ట్ కానీ కౌడంగ్ కానీ ఏమన్నా అదే పేడ వేసుకుంటే చాలండి. కంపోస్ట్ కొంచెం దానికి కొంచెం బలం కావాలి, అది బలం మనం ఇచ్చుకుంటూ ఉంటే చాలు. ఇంకేం ప్రత్యేకంగా మంచి సన్లైట్ కావాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సన్లైట్. దేనికన్నా మనం మరీ గాలి కావాలి, నీరు కావాలి, ఎండ కావాలన్నట్టు అన్నీ కావాలి. సన్లైట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ వంకాయ. సూపర్. సో చక్కగా వచ్చింది వంకాయ. సో చక్కగా మంచి అరుగు కట్టుకున్నారండి. అంటే ఊర్లలో మంచి ఇట్లాంటి అరుగులు ఉంటే టక్కున వచ్చి అందరు కూర్చుంటారు కదా, అంటే చక్కని అరుగు కట్టుకున్నారు మీ గార్డెన్ లో. సో ఏంటి ఇక్కడ కూర్చొని వీటన్నిటితో మాట్లాడుతుంటారండి? మోస్ట్లీ మాట్లాడడం. ఇప్పుడు ఎవరైనా గెస్ట్లు వస్తే వాళ్ళకి ఇక్కడ కూర్చోపెట్టి వాళ్ళకి టీ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తాము. సండేస్ మేము ఫ్యామిలీ బ్రేక్ఫాస్ట్ మాకు ఇక్కడే అవుతుంది. సూపర్. అంటే చైర్లలో అంటే ఎండ వాన అప్పుడు మనకు తెలియదు, ఎందుకంటే మనం గార్డెన్ లో ఉన్నాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ టైంకి మనం కానీ వస్తుంది. అండ్ పండగలకి వాటికి ఎస్పెషల్లీ సంక్రాంతి అప్పుడు మనం రథసప్తమికి అంత సూర్య భగవానికి మనం ఇది చూపిస్తాం, నైవేద్యం చూపించడానికి ఇక్కడే స్పెషల్ ప్లేస్. బేసిక్ గా ఇంత గార్డెన్ లో చైర్లు వేసి ఇటు కూర్చునే కంటే కూడా ఇట్లా అరుగు కట్టుకొని ఈ ఆర్ట్ ఉంది, ఈ ముగ్గులు ఇవంతా కూడా ఒక కైండ్ ఆఫ్ ఈ ఆర్ట్లతోటి ఒక పల్లెటూరి వాతావరణం క్రియేట్ అయిన ఫీలింగ్ వస్తుంది. నేను గార్డెన్ అని చెప్పానండి, నేను చాలా మందికి నేను ఏమంటే మా పొలం అనే చెప్తాను. మేము పొలం పనులు చేసుకోవాలని చెప్తాను, గార్డెన్ లో పనులు అని చెప్పాను. బికాస్ పైకి వస్తే మీరు అన్నట్టు ఇది సిటీ అన్నది మేము మర్చిపోతూ ఉంటాం. ఎందుకంటే మనకు యావిగేషన్ ఉంది కాబట్టి అంతే కాదు, ఇది పొలం పనే వాట్ ఎవర్, అదే మనకు హ్యాపీ స్పేస్ ఇది. ఎస్, హ్యాపీ స్పేస్. మీరు మంచిగా చెప్పారు. ఓకే, నైస్, చాలా చక్కగా ఉందండి. ఈ డిజైన్ అంతా ఎవరిదండి? ఈ ఐడియా అంతా, ఈ ముగ్గులు ఇదంతా? ముగ్గులు ఐడియా మా వారిదండి, మా హస్బెండ్. సో అంటే ఈ బేసిక్గా ఈ బ్రౌన్ కలర్ ఏదైతే ఉందో పల్లెటూరులో ఎక్కువగా వాడుతుంటారు. ఇది ఏమంటారు మన, అంటే మేము గార్డెన్ స్టార్ట్ చేయకముందు ఈ గట్టు వచ్చేసిందండి. ఫస్ట్ మేము ఇల్లు కట్టించుకునేటప్పుడే ఈ గట్టు పెట్టుకున్నాము. ఆ తర్వాత గార్డెన్ ఎక్స్పాండ్ అవుతున్నప్పుడు దీన్ని మాత్రం మేము టచ్ చేయలేదు, ఎందుకంటే ఇది ఈ ప్లేస్ వాల్యూ ఎన్హాన్స్ అవుతుంది అనిపిస్తుంది దీనివల్ల, అందుకని ఇది ఉంచేసాం ఇలాగే. షూర్ అండి, అది సూపర్. అలాగే ఇక్కడ అన్ని ఇట్లా ఈ గట్లు కట్టేసుకున్నారు అందరూ. బిల్డింగ్ మీద కట్టాలి అంటే వెయిట్ ఎక్కువైపోతుంది అని ఒక థాట్ ఉంటుంది అందరికి, కానీ మీరు మాత్రం ఇది కట్టేశారు. రీజన్ ఏంటండి? ఇప్పుడు మేము అడిగామండి, బిల్డర్ని కూడా అడిగాము. యాక్చువల్లీ అతను పిల్లర్ వేసింది ఫస్ట్ ఫ్లోర్ కడతాననేసి, అంటే ఇంకొక ఇల్లు. మనం ఇన్ని ప్లాంట్స్ పెట్టినా అంత వెయిట్ కాదు కదా. అవును, ఇంకో ఇల్లు ఫుల్ స్లాబ్ గోడలు 2 floors, ఇప్పుడు ఈ బిల్డింగ్ లాగా 2 floors వేసే లెవెల్ కి ఆయన స్లాబ్ వేసాడు, సారీ పిల్లర్ వేసాడు. మేము మా ఫ్యామిలీ సైజ్ బట్టి మాకు అక్కర్లేదు, మాకు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ చాలు అని చెప్పి మేము చెప్పాం. సో ఆ పిల్లర్ మరి ఇల్లు వెయిట్ బేర్ చేసేటప్పుడు మన మొక్కల వెయిట్ ఏం పెద్ద వెయిట్ కాదని మాకు అనిపించాం. అండ్ మేము అందుకే గ్రౌండ్ లో కూడా పెట్టలేదు, ఎందుకంటే రూఫ్ పాడైపోతుంది అన్న ఉద్దేశంతో ఇలాగ స్లాబ్స్ వేయించుకున్నాము. క్లీనింగ్ ఈజీ, మనకి వీక్లీ మనం తుడుచుకోవడానికి ఏదన్నా వాటర్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది, మనకి ఎక్కడ స్టాగ్నేషన్ ఉండదు, అక్కడ డ్రైన్ హోల్ ఉంటుంది కాబట్టి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది, ఎక్కడ మనకి నీరు ఆగదు.
ఎస్ ఓకే ఫైన్ గుడ్. అంటే అదే చాలా మంది డౌట్ ఉంటుంది, వీళ్ళు ఇంటి పైన ఇంత పెద్ద కట్టుకున్నారు, చాలా మంది మా ఇంటికి వచ్చిన గెస్ట్స్ అందరికి ఇదే డౌట్ వస్తుందండి, మీరు అడిగిన డౌటే వాళ్ళు కూడా అడుగుతారు. మేము అందరికి ఇదే సిమిలర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఒక ఇల్లు ఆగేటప్పుడు పాట్స్ ఎందుకు ఆగవు. ఎస్. సో అలాగే మరి ఇదంతా కట్టుకున్నారు, ఎక్కడన్నా ఇట్లాంటి పెద్ద మడులు కట్టపోయారు, మడులు ఎందుకు కట్టుకోలేదు? మడులు కట్టుకుంటే అది కూడా ఉందండి, ఫ్యూచర్ లో ప్లాన్ చేస్తాం. ఎందుకంటే మేము ఇంకొంచెం పెద్దవాళ్ళు అయిపోతే అప్పుడు ఇంత గార్డెన్ మెయింటైన్ చేయలేము అన్నప్పుడు మడులు కట్టేసుకుంటాం. ఎప్పుడు ఒక 5 ఏళ్ళు 6 ఏళ్ళ తర్వాత. ఎప్పుడు కూడా నేను చెప్తాను చూడండి, ఎప్పుడు గార్డెనింగ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా పెద్దవాళ్ళు అవ్వరండి, వాళ్ళు ఎప్పుడు చిన్న పిల్లలాగానే ఉంటారు. ఎందుకంటే నేను చూసిన మన గార్డెన్లో ఒక పెద్ద ఆవిడ ఆల్మోస్ట్ 80-82 ఐ థింక్, వాళ్ళు 3 floors రెగ్యులర్గా ఎక్కి దిగుతారు. మీరు ఎక్కుతారమ్మా అంటే నాకు ఇదే ఎక్సర్సైజ్ అంటారు. 82 years, మీరు నమ్ముతారో లేదు. ఓకే ఓకే 3 floors ఎక్కి ఎక్స్ప్లెయిన్ చేశారు మాకు. ఎక్స్ప్లెయిన్ చేసి మళ్ళీ ఎందుకో కిందికి దిగి మళ్ళీ కిందికి వచ్చారు. దిగుతారమ్మా, లిఫ్ట్ లేదు వాళ్ళ ఇట్లా, వాళ్ళు ఎక్కి దిగుతున్నారు. సో దట్ అదే అంటున్నా, వాళ్ళకి చెప్పాను కదా, వాళ్ళకి మొక్కల దగ్గరికి వెళ్తున్నారు అంటేనా ఇష్టం అంటే కష్టం అనిపించదండి ఏదైనా అంతే. నాకు కూడా 3 years బ్యాక్ ఒక లిగమెంట్ టేర్ అయింది, వెహికల్ మించి పడిపోయి సర్జరీ చేశారు. నేను డాక్టర్ని అడిగిన ఫస్ట్ క్వశ్చన్, నేను ఎన్నాళ్ళ తర్వాత పైకి ఎక్కచ్చు అనేసి. అయితే 1 month రెస్ట్ అండి, మీరు మెట్లు ఎక్కకూడదు అంటే. ఒక్కసారి అయితే నేను ఎక్కి హాస్పిటల్ నుంచి వచ్చాక నేను ఫస్ట్ పైకి వచ్చి మొక్కలు చూసుకుని అప్పుడు కిందికి వెళ్ళాను. ఇంకొన్ని రోజులు మళ్ళీ ఎక్కలేనని చెప్పేసి వెళ్ళాను. నాకు బాగాలేదు, నేను కొన్ని రోజులు పైకి రాను, మీరు బాగుండాలి, అమ్మ రాలేదని మీరు బెంగ పెట్టుకోవద్దని చెప్పి కిందికి వెళ్ళాను. మళ్ళీ ఇప్పుడు 1 month తర్వాత వచ్చారా? తప్పకుండా, మరి ఇంకా అప్పుడు ఇక్కడే ఉంటాం కదా. చెప్పొచ్చారు కాబట్టి ఓకే వస్తారు, మా అమ్మ వస్తారు. ఈవెన్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళేటప్పుడు కూడా మా సర్వెంట్ కి అప్పచెప్పినప్పుడు కూడా నేను చెప్పేసి వెళ్తాను, అమ్మ రాదు, నాన్న రారు మొక్కలు మీకు నీళ్లు పోయటానికి, సో ఆంటీ వచ్చి పోస్తుంది, చక్కగా ఉండాలి, నేను వచ్చే వరకు బెంగ పెట్టుకోదని చెప్పి వెళ్తాను. అంటే పిల్లలు చెప్పినట్టు చెప్తారు అనమాట. అంటే వినేవాళ్ళు ఏమన్నా తేడాగా అనుకుంటారు కానీ, బట్ లేదు మేము అలాగే చేస్తాం. ఎవరైనా సరే గార్డెనింగ్ చేసే వాళ్ళు అందరూ కూడా అర్థం చేసుకుంటారు. వాళ్ళు కూడా ఇప్పుడు కొత్త అందరూ కరెక్టే ఉండి మొక్కలతో మాట్లాడతారు అంటే ఇది నిజం, ఇది ట్రూ. నేనైతే ఇది చెప్పి వెళ్తాను. మీకు ఇది కాస్మోస్. ఇదిగో ఇది మాకు ప్రతి దాంట్లో ఎక్కడ కనబడితే అక్కడ ఇవి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మీరు ఇక్కడ గమనించండి, యాక్చువల్లీ ఇది కూడా పెస్ట్, ఇది ఒక టైప్ ఆఫ్ పురుగు. ఇది తీసేసుకుంటుంది కానీ ఇదేం పాడవదు. ఇది మీరు ఉంచేస్తే ఇది ఇంకా దేనికన్నా వచ్చేది స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ అవ్వకుండా అది తీసేసుకుంటుంది. అందుకని ఇలాంటివి పెట్టుకోవాలి మన గార్డెన్. మీరు స్ప్రేలు పెట్టుకొని అది చేసుకోవడానికంటే ఇలాంటి ప్లాంట్స్, పెస్ట్ కంట్రోల్ ప్లాంట్స్ పెట్టుకుంటే మంచిది. ఇలాగ స్మెల్లింగ్ మంచి స్ట్రాంగ్ స్మెల్ ఉన్న హర్బ్స్ కానీ, ఇలాంటి పువ్వులు, కాస్మోస్, బంతి ఇలాంటివి ఉంటే మన గార్డెన్ హెల్దీ. వేరే వాటికి లేకుండా అంటే మెయింటెనెన్స్ ఇది ఈజీ, స్ప్రే కంటే ఇది ఈజీ. ఇది బెస్ట్, న్యాచురల్. అది స్ప్రే న్యాచురల్ అయినా కానీ ఇది ఇంకా బెటర్ కదా. వాటినంటే అవే మీరు చూసారు కదా, గమనించారు. ఎల్లో కలర్ మొత్తం తీసుకోవాలి. సో ఇటండి కుండలో పెట్టేశారు. ఇది ఇంట్లో ఏదో పూజకి తెచ్చుకున్నామండి, ఇది ఎందుకు పోనిచ్చడం అనేసి ఇక్కడ దీంట్లో కూడా మట్టి పోసేసి ఏదో పెరిగిపోతుంది. అందులో కూడా మాయిశ్చర్ ఉంటుంది ఎక్కువ, చల్లగా. సో పక్కన శంకుపూలు. ఓకే, శంకుపూలు. ఇవి శంకుపూలు సీడ్స్ అండి, ఇవి సీడ్ గ్రో. ఇప్పుడు ఇది సీడ్స్, ఇది సీడ్ అయినండి. ఇది ఎండిపోతే మనం మళ్ళీ వేస్తే మొక్కలు. సో అక్కడ మనం వైట్ చూసాము, ఇది బ్లూ. ఇది చామంతి. యాక్చువల్లీ చామంతి ఇంకొంచెం పెద్దది పెట్టాలి, సో నేను ప్రస్తుతం పెట్టేశాను, పెద్ద కంటైనర్కి మార్చాలి. రెడ్ బచ్చలి. ఇది పుదీనా. ఇది ఇంకొక ఫ్లేవర్, చాలా స్ట్రాంగ్గా ఉంది ఫ్లేవర్. ఎంతకైనా బయట పుదీనా ఎంతకైనా అయినా బేసిక్గా మిద్దె తోటలో కానీ పెరటి తోటలో కానీ పెరిగిన పుదీనా స్మెల్ చాలా స్ట్రాంగ్గా. రోజుకి ఒక కొమ్మ యూజ్ చేసుకున్నా మనకి మంచిది చట్నీస్కి. కొబ్బరి చట్నీ కూడా నేను కరివేపాకు లాగా నేను పుదీనా వేసేస్తూ ఉంటాను. మంచిది. ఓకే, పుదీనా అండ్ మధ్యలో ఇది తులసి. అక్కడక్కడ తులసి కూడా పెట్టుకుంటాము, ఇది కూడా మనకి పెస్ట్కి బాగా పనికొస్తుంది. ఇది మళ్ళీ చామంతులు. ఇది ఒక రకం బెండ. సో బెండ అక్కడ కూడా ఒకటి ఉన్నట్టు. అవునండి, బెండ మనకి ఎక్కువ పెట్టుకుంటే కనీసం ఒక చిన్న ఫ్యామిలీకి ఒక 5-6 పెట్టుకుంటే మనకు సరిపడా.
సో ఇక్కడ ఇది మళ్ళీ బచ్చలి. కాకర పెరుగుతుంది. మొత్తం వైర్ పెరిగినట్టే పెరుగుతుందండి ఊరంతా, మొత్తం ఇంటి మొత్తం వైరే. కాకర కనబడుతుంది కదా. ఇదేమో మనకి పన్నీర్ రోస్ అంటారు. పన్నీర్ రోస్. చాలా ఫ్రేగ్రెన్స్ ఉన్న రోస్ అది. అది అదేంటి ఇక్కడ తీసుకొచ్చారా? ఇది కూడా ఒక ఫ్రెండ్ నాకు కంటైనర్ తో పాటు ఇచ్చారు. వాళ్ళ ఇంటికి వెళ్ళి తెచ్చుకున్నాను నేను, ఎందుకంటే అది స్టెమ్ తో గ్రో అవ్వట్లేదు, నర్సరీలో పెద్దగా దొరకట్లేదు హైదరాబాద్ లో. సో నాకు ఆవిడ పాప నా కోసం అని ప్లాంట్ గ్రో చేసి నాకు అలాగే ఇచ్చారు. సో మా తెచ్చుకుని పెట్టుకున్నాం. అది నేను ప్రూన్ కూడా చేయట్లేదు, ప్రూన్ చేస్తే ఏమన్నా అది బర్డ్స్ కూడా ఉన్నాయి. బర్డ్స్ కూడా వచ్చాయి. సో ఏంటండి అంటే ఈ గులాబీలు పెరగాలంటే ఏమైనా టిప్ చెప్తారా? అంటే చాలా మంది గులాబీలు మొగ్గలు అయిపోగానే ఆ కొమ్మ లైట్ గా కత్తిరించేయాలి. ఓకే, అక్కడ కత్తిరించే దానికి మళ్ళీ ఎప్సమ్ సాల్ట్ లాంటివి ఇస్తే పూలు బాగా వస్తాయి. ఎప్సమ్ సాల్ట్. సో అక్కడ బీర పెద్దగా ఉంది ఒకటి. అది ఏంటో సీడ్కి వదిలేరా లేకుంటే ఏంటండి? లేదండి, అది సైజు అయిపోయింది, తీసేయాలి. ఓకే, రేపు కూరలోకి అయిపోతుంది. ఇటువైపు కూడా ఉంది బీర. ఇది ఇంకా పొట్ల తీగ అండి, పొట్ల ఫ్లవర్స్ కనబడుతున్నాయి కదా. పిందెలు ఇప్పుడు మెల్లిగా ఉన్నాయి, మీకు కనబడితే పిందెలు ఉన్నాయి, చిన్నగా స్టార్ట్ అయ్యాయి పిందెలు స్టార్ట్. అలాగే ఇదేంటండి? అది ఒక టైప్ ఆఫ్ ఆకుకూర అండి. ఓకే, ఇది తమిళనాడు వైపు ఎక్కువ గ్రో చేస్తారు. ఓకే, మంచి మెడిసినల్ వాల్యూస్ ఉన్న ఆకుకూర. మన మునగాకు లాగానే ఆకు తీసి మనం వాడుకోవచ్చు. అదే మునగాకాయని ఎండిపోయింది. మునగాకు కాదు, అది క్లోజ్, ఎండ్ వస్తే అది క్లోజ్ అయిపోతుందండి. ఎర్లీ మార్నింగ్ లీవ్స్ బాగా ఫ్రెష్ గా అనిపిస్తాయి. అది కొంచెం ఎండ్ వస్తే ముడుచుకుపోతాయి ఆకులు, మళ్ళీ మార్నింగ్ కి మళ్ళీ ఓపెన్ అయిపోతాయి. అది నల్లేరు అంటారు కదా. నల్లేరు కూడా మనకి కాల్షియం సప్లిమెంట్ లాగా వాడుకోవచ్చు కదా. నల్లేరు పచ్చడి. అవును, పైన ఇచ్చేసి నల్లేరు ఏదో సామెత కూడా ఉంది తెలుగులో, నల్లేరు మీద నడక అంటారండి. నేను చెప్పలేను. ఓకే, సో ఇది కూడా ఇది స్టార్ బెండ అండి. స్టార్ బెండ ఇది మీరు కట్ చేస్తే మీకు ఒక స్టార్ ఆకారం కనబడుతుంది. సో ఇది స్టార్ బెండ. ఇక్కడేమో మీకు చుక్కకూర కింద పాట్లో. సో ఆకుకూరలు అన్ని రకాల ఆకుకూరలు వేసుకున్నారు. ఇది కామంచి అంటారు కదా, కామంచి అంటారు. ఇదిగోండి ఈ సీడ్ కూడా, ఈ మనం ఆకులేమో మనం పప్పులోకి వాడచ్చు. ఇదేమో చాలా మంచిదండి, నోరు పొక్కిపోతే ఇది అంటే యాక్చువల్లీ ఒరుగుల్లాగా, ఇది ఎండిపోయి ఒరుగుల్లాగా చేసుకుని నోరు పొక్కిపోతే వాడుకుంటారు ఇది. సో పొక్కినప్పుడు చాలా మంది నోరు పొక్కిపోయింది. మనము అదేదో విటమిన్ బి కాంప్లెక్స్ అన్ని మనం తింటాం కదా. యాక్చువల్లీ ఇది ఇంకొంచెం పెద్దగా అయ్యాక ఎండిపోతే మజ్జిగలో నానబెట్టి ఒరుగుల్లాగా పెట్టుకుని మనకి నోరు పొక్కినప్పుడు అది తింటే మనకి న్యాచురల్ గా తగ్గిపోతుంది. సూపర్. అది యాక్చువల్లీ ఇవన్నీ అవసరం లేదు, మన గార్డెన్లోనే చేసుకోవచ్చు ఇవన్నీ హెల్త్కి కావాల్సినవి అన్ని. ఓకే, మన గార్డెన్లో పండినవి మనం 50-60% తిన్నామంటేనే మాకు సగం మనకి ప్రాబ్లమ్స్. ఎస్. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్కి వచ్చేసాం. ఆన్సర్ చెప్పే టైం వచ్చేసింది. సో ఆన్సర్ చెప్తారండి. ఇది మిర్చి మందార అండి. మిర్చి మందార రెడ్ కలర్ బట్ లాగా ఉంటుంది, పువ్వు పూర్తిగా విచ్చుకోదు అంతే, కానీ దాన్ని మిర్చి, అందుకనే మిర్చి లాగా ఉంటుందని మిర్చి మందార. అంటే బర్డ్ ఇలా విచ్చుకోకుండా అలానే ఉంటుంది కాబట్టి మిర్చి లాగా ఇలానే ఉంటుంది. అలా ఆల్రెడీ వస్తున్నట్టుంది, ఒక రెడ్ కలర్ అక్కడ ఉంది. ఎస్, ఇది అలానే ఉంటుంది, ఓపెన్ అవ్వదు, ఇంకొంచెం పొడవుగా ఉంటుంది అంతే, ఇలా ఉంటుంది అంతే. ఎస్, అందుకే మిర్చి మందార. ఓకే అండి, ఎన్ని రోజులు ఏంటంటే పెట్టింది? ఇది ఒక 6 months అయింది. సో చాలా ఉన్నాయండి మొగ్గలు, చాలా ఉన్నాయి. అంటే అది ఒకేసారిగా పోయటం లేదు. ఇక్కడ ఉంది. ఎస్, ఇక్కడ ఉంది. ఆన్సర్ ఈస్ మిర్చి మందార. థ్యాంక్ యూ సో మచ్ అండి చిత్ర గారు, మీ మిద్దె తోటని మాకు పరిచయం చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.